నమస్కారం. మనం హాస్పిటల్స్లో చూసే అత్యంత కీలకమైన ఒక మెషీన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదే వెంటిలేటర్. ఒక్కసారి ఊహించుకోండి, మనకి ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారితే ఎలా ఉంటుంది? అటువంటి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవడానికే వెంటిలేటర్లను తయారుచేశారు. సింపుల్గా చెప్పాలంటే మన కోసం శ్వాస తీసుకునే ఒక మెషీన్. అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది దీని గురించే. సరే, మరి విషయంలోకి వెళ్ళిపోదామా? ముందుగా అసలు వెంటిలేటర్ అంటే ఏంటి, దాని ముఖ్య ఉద్దేశ్యమేంటో చూద్దాం. ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో గాని లేదా పెద్ద గాయాల వల్ల గాని వాళ్లంతట వాళ్లు శ్వాస తీసుకోలేనప్పుడు అప్పుడు ఈ వెంటిలేటర్ కృత్రిమంగా శ్వాస అందిస్తోంది. చెప్పాలంటే ఇది కేవలం ఒక మెషీన్ కాదు, ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్. బానే ఉంది, కానీ అసలిది ఎలా పనిచేస్తుంది? దీని వనకున్న సైన్స్ ఏంటో కొంచెం వివరంగా చూద్దాం. చూడండి, దీని పనితీరును మనం 3 స్టెప్స్లో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్, ఇది ఒక ట్యూబ్ ద్వారా ఆక్సిజన్తో నిండిన గాలిని ఊపిరితిత్తుల్లోకి పంప్ చేస్తుంది. ఆ తర్వాత బాడీలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను, అంటే చెడు గాలిని బయటకు పంపడానికి హెల్ప్ చేస్తుంది. మూడోది, పేషెంట్ రెస్పిరేటరీ సిస్టమ్కు ఇది ఒక రకమైన సపోర్ట్లా పనిచేస్తుందన్నమాట. వెంటిలేషన్లో మళ్ళీ 2 రకాలుంటాయి. ఒకటి ఇన్వేసివ్, అంటే గొంతులోకి ఒక ట్యూబు పెట్టి దాని ద్వారా డైరెక్ట్గా వెంటిలేటర్కు కనెక్ట్ చేస్తారు. రెండోది నాన్ ఇన్వేసివ్. ఇందులో ట్యూబు పెట్టకుండా ముఖానికి ఒక మాస్క్ పెట్టి శ్వాస అందిస్తారు. సిపిఏపి, బిపిఏపి మెషీన్లు బహుశా వినే ఉంటారు. అవి ఈ కేటగిరీ కిందకే వస్తాయన్నమాట. మరి ఎలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు వెంటిలేటర్ వాడాలని నిర్ణయిస్తారు? ఏ సందర్భాల్లో దీని అవసరం పడుతుంది? సాధారణంగా కొన్ని సీరియస్ కండిషన్స్లో దీన్ని వాడతారు. ఉదాహరణకు సివియర్ న్యూమోనియా వచ్చినప్పుడు లేదా కోవిడ్-19 లాంటి ఇన్ఫెక్షన్లలో ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు, కొన్నిసార్లు లంగ్స్ ఫెయిల్ అయినప్పుడు, పెద్ద పెద్ద సర్జరీలు చేసేటప్పుడు లేదా బ్రెయిన్ ఇంజురీస్ లాంటి వాటిల్లో కూడా వెంటిలేటర్ తప్పనిసరి అవుతుంది. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయముంది. పేషెంట్ను వెంటిలేటర్పై పెట్టాక వాళ్లను కంటికి రెప్పలా చూసుకోవాలి. అంటే వాళ్ల ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ ప్రతి ఒక్కటి 24/7 మానిటర్ చేస్తూనే ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఓకే, ఇప్పటివరకు దీనివల్ల కలిగే మంచి గురించి మాట్లాడుకున్నాం. కాని నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా. వెంటిలేటర్ వాడకం వల్ల కొన్ని రిస్క్స్ కూడా ఉంటాయి. అవేంటో చూద్దాం. ప్రాణాలు కాపాడుతుంది సరే, కానీ వెంటిలేటర్ వాడటం 100% సేఫ్ అని చెప్పగలమా? ఇది ఆలోచించాల్సిన విషయమే. నిజానికి దీనివల్ల కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశముంది. వెంటిలేటర్పై ఉన్నప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. కొన్నిసార్లు గాలి ప్రెషర్ ఎక్కువై ఊపిరితిత్తులు దెబ్బతినొచ్చు. ఆ గొంతులో పెట్టే ట్యూబ్ వల్ల వోకల్ కార్డ్స్కి కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదముంది. అంతేకాదు, పేషెంట్ శరీరం కూడా బాగా బలహీనపడిపోతోంది. వెంటిలేటర్పై ఉన్న పేషెంట్లకు రికవరీ ప్రాసెస్ చాలా నెమ్మదిగా ఉంటుంది. అది ఒక రోజులోనో 2 రోజుల్లోనో అయ్యే పని కాదు. అది ఒక సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఇందులో పేషెంట్ ఒక్కరే పోరాడరు. వాళ్ల వెనక డాక్టర్లు, నర్సులు, రెస్పిరేటరీ థెరపిస్టులు, ఇలా ఒక పెద్ద టీం నిరంతరం వాళ్లని కేర్ తీసుకుంటూ ఉంటుంది. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, మానసికంగా కూడా చాలా పెద్ద సవాలు. ముఖ్యంగా పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇదొక నరకంలా ఉంటుంది. వాళ్లు పడే ఎమోషనల్ స్ట్రెస్ అంతా ఇంటా కాదు. నిజంగా అది చాలా కష్టమైన సమయం. చివరగా ఒక ప్రశ్న. ఒకవైపు ప్రాణాన్ని నిలబెట్టే టెక్నాలజీ, మరోవైపు దానితో ముడిపడిన రిస్కులు. మరి ప్రాణాన్ని నిలబెట్టే ఈ యంత్రానికి మనిషికి మధ్య ఉన్న ఈ బ్యాలెన్స్ ఎంత సున్నితమైనదే? ఆలోచించండి.